నిరుపమ చెప్పండి. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఎవరైతే ఈ నిందితుడు, ఈ దుర్మార్గుడు ఎవరైతే ప్రేమోన్మాదిగా చెప్పబడుతున్నటువంటి రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఒక రైల్వే స్టేషన్ సమీపంలో కారును వదిలి వెళ్ళిపోయాడనేటువంటి సమాచారం వస్తుంది. కరెక్టే అంటారా? నందిగామ ప్లేస్ లో ఆ ఏరియాలో కార్ వదిలేసి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాడని చెప్పి తెలుస్తుంది. అంతవరకే సీసీ కెమెరాలో ఫుటేజ్ దొరికిందని చెప్తున్నారు పోలీసులు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. కొంతమంది అయితే చనిపోయాడని రైల్వే స్టేషన్ లో రైలు కింద పడ్డాడని చెప్పేసి, తర్వాత చెరువులో పడ్డాడని, ఇలా సూసైడ్ చేసుకున్న రకరకాలుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే పూర్తి సమాచారం అలాగే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఏది లేదు. కానీ ఎవరైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి చనిపోయిన 17 ఏళ్ల మైనర్ బాలిక ఉందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు, మేనమామ అందరూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు దాదాపు ఉదయం 7-8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ధర్నా చేశారు. న్యాయం చెయ్యాలి, కేవలం వాళ్ళు నిర్లక్ష్యంగా పోలీసులు నిర్లక్ష్యం వహించటం వల్లనే వాడు బయట తిరుగుతూ ఇంతమందిని చంపాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మే నెల 16వ తారీఖు అతని మీద కేసు పెట్టాము, 26వ తారీఖు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఏమి అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు బంధువులు. మరోవైపున పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ కేసులో ఎక్కడ కూడా కేసులు పెట్టేటువంటి ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అబోవ్ 7 years సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టేదానికి సరైనటువంటి ఎవిడెన్స్ లేనందున 3 ఏళ్లు 5 ఏళ్ల శిక్షల లోపల పెట్టాల్సి వచ్చింది. అంటే 7 ఏళ్ల లోపల శిక్షలు పెట్టారనమాట. 7 ఏళ్ల లోపల శిక్షలు పెట్టేటువంటి సెక్షన్స్ పెట్టినప్పుడు అది బెయిలబుల్ కేసు అవుతుంది. సో స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేయచ్చు. సో ఆ సందర్భంలోనే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని కేవలం ఆ ఆరోపణతోటే ఎస్ఐ రమేష్ అనే ఆయన్ని ఇప్పుడు సస్పెండ్ చేశారు. సిపి గారు అలాగే కలెక్టర్ గారు మొత్తం పోలీసు ఉన్నతాధికారులతో సహా అందరూ, రెవెన్యూ అధికారులతో సహా అందరూ కూడా ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు. ఎంఆర్ఓ దగ్గర నుంచి అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళు అంటే ఆ కుటుంబంలో ఈ చనిపోయినటువంటి 17 ఏళ్ల అమ్మాయి మైనర్ కుటుంబంలో ఒకే ఒక్క అమ్మాయి మిగిలింది. ఆ అమ్మాయికి అక్క అనమాట. తను మానసిక వికలాంగురాలు, అలాగే సేమ్ టైమ్ లెగ్స్ కూడా లేవు, కాళ్ళు కూడా లేవు అనమాట. శారీరక మానసిక వికలాంగురాలు అమ్మాయి. ఆ అమ్మాయిని ఇప్పటి వరకు సాకినటువంటి తల్లి, నానమ్మ, చెల్లి ఎవరూ లేరు. సంవత్సరం క్రితం తండ్రి కూడా చనిపోయాడు. ఆయన కూడా అనుమానాస్పద మరణం అని చెప్తున్నారు. గతంలో ఒక 2-3 నెలల క్రితమే ఇతను ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో రాజకుమార్, అతను మీ నాన్నని చంపినట్టే మీ అమ్మని మీ నానమ్మని కూడా చంపేస్తాను, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, అప్పుడు నువ్వు నా సొంతం అవుతావు అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడాడు అని చెప్పి వాళ్ళ మేనమామ వాళ్ళందరూ చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ల కాపీలో కూడా మేము ఇవన్నీ పొందుపరిచాము, పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా మేము ఇవన్నీ రాసామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇక ఆ అమ్మాయికి అయితే ఎవరూ లేరు, మిగిలిపోయింది. ఎవరో బాబాయిలు ఇట్లా దూరపు బంధువులు తప్పించి ఎవరూ లేరు. ఆ అమ్మాయి కనీసం మాట్లాడలేదు, కనీసం ఆకలిస్తుందని చెప్పలేనటువంటి దీనావస్థలో, దారుణ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి కలెక్టర్ గారు 5 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే 5 lakhs ఏ రకంగా కూడా సరిపోవు, కనీసం 20-25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరినీ లోపల పోలీస్ స్టేషన్ లోపల, ఇప్పుడు మనం కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాము, పోలీస్ స్టేషన్ లోపల కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు, సిపి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీ సిపి గారు కూడా తరుణ్ జోషి గారు ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి. సో వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి ఏం సంజాయించి దేనికి ఒప్పిస్తారు అనేది ఇంకా తెలియదు. ఇప్పటికైతే కలెక్టర్ గారి నుంచి వచ్చింది 5 lakhs ఎక్స్గ్రేషియా. మరోవైపు ఎవరైతే చిన్నపిల్లలు అంటే ఇతని ఈ అమ్మాయి వైపు పర్టికులర్ గా 17 years అమ్మాయి వైపు అయితే అసలు పోరాడేదానికి గాని, ఆ అమ్మాయి వైపు న్యాయం కోసం గొడవ పెట్టుకోవడానికి గాని ఎవరూ లేరు. అలా మేనమామలు, బాబాయిలు, ఏదో దూరపు బంధువులు ఉన్నారు. కేవలం ఒక్క అమ్మాయే మిగిలిపోయింది. ఎవరైతే వికలాంగురాలు ఉందో ఆ అమ్మాయి మాత్రమే మిగిలిపోయింది. సో ఇంకోవైపు ఎవరైతే ఈ సరిత ఉందో, అంటే ఈ నిందితుడి వైఫ్ సరిత ఉందో ఆ అమ్మాయిని చంపాడు. అలాగే ఆమెతో పాటు పిల్లలిద్దరిని కూడా, చిన్న పిల్లలు ఎంత బాగున్నారో పిల్లలు కూడా. అసలు మరి వాడు కన్న పిల్లల్ని వాడికి చంపడానికి ఎలా చేతులు వచ్చినాయో అర్థం కావట్లేదు. వాడు ఎంత దారుణంగా చంపాడంటే ఈ 17 ఏళ్ల అమ్మాయి మైనరు తల్లిని, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని, నానమ్మని, ఆ తల్లి డోర్ తీయంగానే కత్తి పెట్టి పొడిచాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పొడిస్తే లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ అంటే పేగులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఇట్లా గొంతు కోసాడంట మెడ మీద పెట్టి కత్తితోటి. ఆ తర్వాత వాళ్ళ నానమ్మ పెద్దావిడ కదా, ఆవిడ మంచం మీద నుంచి లేచి వచ్చే లోపే ఆమె మెడని కట్ చేసేసాడు కత్తితోటి. తర్వాత బయటికి తీసుకొచ్చి అమ్మాయిని ఇలా నెట్టుకుంటూ తీసుకెళ్తున్నాం. మనం కూడా విజువల్స్ లో చూసాము. ఆ అమ్మాయిని వేరే ప్లేస్ కు తీసుకెళ్లి అక్కడ కొంతమంది ఇంకా చంపేశాడు, కొంతమంది చెప్పి రకరకాలుగా వినిపిస్తుంది. ఇంకా పూర్తి సమాచారం అంటే పోలీసుల ఇన్ఫర్మేషన్ లో కూడా క్లారిటీగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ అరెస్ట్ చెయ్యాలి అని చెప్పేసి వీడు కేసు పెట్టి ఆ సెక్షన్స్ అబోవ్ 7 years కనుక పెట్టిండింటే ఇతను 100% లోపలే ఉండేవాడు. ఇవాళ 6 ప్రాణాలు
అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలతో సహా చనిపోయారు. ఇప్పుడు వాడుగా కని ఉండొచ్చు, కానీ చంపే రైట్ అయితే వాడికి కూడా లేదు కదా. దారుణాతి దారుణంగా చంపేశాడు. సో ఇంతమంది ప్రాణాలు ఈరోజు బలైపోయాయి. కేవలం వాడి మీద సరైనటువంటి సెక్షన్స్ పెట్టలేదనే రీజన్ ఉంది. కానీ పోలీసుల సైడ్ నుంచి వినిపిస్తున్నది ఏంటి అంటే, సరైన సెక్షన్స్ పెట్టడానికి ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ లేనిదే మేము ఏం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అప్పటికీ మేము మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మ్యాజిస్ట్రేట్ గారిని, సరే ఇందులో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేశామని. కానీ అది బెయిలబుల్ సెక్షన్ అయినప్పుడు బెయిల్ ఇవ్వకుండా ఎలా ఉంటారు అనేది పోలీసులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. నిందితుడు రాజ్ కుమార్ పదే పదే వాళ్ళ ఫ్యామిలీని కూడా బెదిరించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బాధిత చనిపోయినటువంటి ఆ పాప ఉందో, అమ్మాయి తండ్రిని కూడా హత్య గావించబడ్డాడు. ఆ హత్యను కూడా నేనే చేశాను. ఒకవేళ నేను చెప్పినట్టుగానే మీరు వినకపోతే మళ్ళీ మిమ్మల్ని చంపేస్తాను, మీ నాన్నను చంపినట్టే మిమ్మల్ని కూడా చంపేస్తానని పదే పదే బెదిరించేవాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనేది ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. కరెక్టే అంటారా? ఎస్ నేను ఇందాక అదే చెప్పాను. 1 year బ్యాక్ ఆయన చనిపోయినప్పుడు ఆయన కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో బాగా ఆయన డ్రింకర్ అని చెప్తున్నారు, హెవీ డ్రింకర్ అంట. సో ఈ కేసు ఆ రోజు కూడా బాగా తాగి ఉన్నటువంటి బయటికి ఇతనే తీసుకెళ్లాడంట. ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయినారు, వాళ్ళ ఇంటి పక్కకే వీళ్ళ అమ్మా నాన్న ఉంటారు. ఇతను అక్కడ ఉండడు కానీ భార్యతోటి వేరే ప్లేస్ లో ఉంటాడు. బట్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడే ఉన్నప్పుడు రావటం పోవటం వాళ్ళ అమ్మా నాన్న కోసం అక్కడికి రెగ్యులర్ గా చేస్తున్నారు. అంతకుముందు వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సిచ్యుయేషన్ లో రెగ్యులర్ గా అక్కడికి పోతూ వస్తూ ఉండేవాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు అనేది కంటిన్యూస్ గా అందరూ చూస్తూనే ఉండేవాళ్ళు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ అతనితోటి. ఇంకొకటి ఏంటంటే వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళ ఫాదర్ ని తీసుకొని బయట అతనే తాగబోయించి బాగా అందులో మద్యంలో ఏదో కలిపి చంపాడు అని చెప్పేసి అది కూడా చెప్తా ఉన్నారు. సో ఆ విషయం కూడా అప్పుడు తెలియదు. మా క్యాజువల్ గా మంది ఎక్కువైపోయి చనిపోయాడు అనే భ్రమలోనే వాళ్ళని ఉంచాడు అతనే. ఎందుకంటే తీసుకెళ్ళింది అతనే, తాగించింది అతనే, మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది కూడా అతనే. సో ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే ఈ చనిపోయింది ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు పోలీసులకి మేము గతంలోనే చెప్పాము దీని గురించి అని చెప్పేసి అమ్మాయి కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ కూడా అప్పటి వరకైతే పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు బెదిరిస్తున్నట్టు కానీ లేకపోతే వీళ్ళకి కుటుంబానికి హామ్ ఉంది, థ్రెట్ ఉంది తన నుంచి అని కూడా ఏ రకంగా పోలీసులు కేసులు అయితే రిజిస్టర్ వెనక ఏదో యాక్టివిటీ జరుగుతుంది, అక్కడ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఎస్, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? బాధితులకు అండగా ఉంటూనే బాధితులపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో ప్రస్తుతం అంతా కూడా ఇప్పుడు మా సిఇఓ నిరుపమ గారు చెప్పినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి బాధిత మహిళలకు సంబంధించిన సోదరి మానసిక స్థితి కూడా సక్రమంగా లేకపోవడం, ఆమె నడిచే పరిస్థితి కూడా లేకపోవడంతో, అంగవైకల్యం కూడా ఉండడంతో సో ఆమెకు సంబంధించినటువంటి కేరింగ్ అంతా కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుంటుంది. ఆమెకి ఇప్పుడే ఒక 5 లక్షల రూపాయల నగదును కూడా కలెక్టర్ ఆయన మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ అమౌంట్ సరిపోదు, ఎవరు కూడా లేరు కాబట్టి ఇప్పుడు ఒంటరి యువతగా మారింది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి మరికొంత మొత్తాన్ని కూడా రిలీజ్ చేయాలి. దాదాపు 20 లక్షల వరకు కూడా రిలీజ్ చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి. సో స్థానికంగా ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు అయితే వస్తున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. మరోవైపు ఎవరైతే ఈ కర్కశకుడు, ఎవరైతే ఈ ప్రేమోన్మాది రాజ్ కుమార్ ఉన్నాడో అతను ప్రస్తుతం అక్కడ నందిగామకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర కారుని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు అందరూ కూడా ఒకే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గుడికి బహిరంగంగానే శిక్ష పడాలి. సో కన్న బిడ్డలను, భార్యను, కట్టుకున్న భార్యను, చివరికి అపశుభం తెలియని ఒక మైనర్ బాలికను, వాళ్ళ తల్లి నానమ్మను కూడా బలి తీసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షలు పడాలని అక్కడ స్థానికంగా డిమాండ్ వస్తుంది. థ్యాంక్ యూ.